నమస్తే అందరికి విష్తో చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది. అన్ని వార్తలు చూద్దాం కానీ ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్స్ చూసేద్దాం పార్రి. పట్టు తప్పింది ఒలింపిక్ పథకం, 100 గ్రామ్ వజన్ ఎక్కువ ఉండుడేనట కారణం. గుర్రం బాబా పెట్టిండు స్పెషల్ క్యాంప్, అన్ని తీర్ల మంత్రాలకు డిస్కౌంట్ ఆఫర్. సినిమా షెట్టుకు పోస్తారట పానం, సిపిఆర్ చేసి కాపాడినట్టే ఉన్నది ఇచ్చంత్రం. సకుటుంబ సపరివార సమేతంగా తిరుగుతున్నారు దొంగలు, కార్ల లిఫ్ట్ ఇస్తామని నమ్మించి దోసుకున్నారు. అరే ఎంత పని అయిపోయిన వాళ్ళ, గోల్డ్ మెడలో గాల తప్పితే సిల్వర్ మెడలో గ్యారెంటీ అనుకుంటే వారంటీ లేని నీళ్ళ మోటార్ కొన్నంత పని అయిపోయా. అరే కరెంటు షాక్ ఇచ్చినట్టు నోటికాడి బుక్క ఎత్తగొట్టినట్టే చేసిర్రా ఒలింపిక్ ఆటల సంగపోలు సల్లగుండా. అదేనోళ్ళ మన రెజ్లర్ వినేష్ ఫోగట్ వార్తే గిది. పారి ఆఖరికి ఏమైందో అరుచుకుందాం. నీ రూల్స్ సల్లగుండా ఏం రూల్స్ ఏం కథ, 50 కిలోల మీద 100 గ్రాముల వజన్ ఎక్కున్నదని గెలిచినాక డిస్క్వాలిఫై చేసిన వల్ల వీళ్ళ రూల్స్ను రోట్లేసి రుబ్బి రుబ్బి రొచ్చు అయ్యా. పాపం వరుసగా 4 మ్యాచ్లు గెలుచుకుంటా ఫైనల్ మ్యాచ్ దాకా వచ్చిందని కాండ్లు మండినాయో కడుపులనే మండిందో. బరువు జోకి 100 గ్రామ్ ఎక్కువ దూగిందని అనర్హత పెట్టేసిండ్రట మన రెజ్లర్ వినేష్ ఫోగట్ మీద. మరి ఆడేటోళ్ళ బరువు ముందే జోకి చాడితే ఒడిచిపోవు కదా. ఆశ పెట్టి ఏదో చేసినట్టు మొదలు ఆడిచుడేంది, మ్యాచ్లో గెలిచినాక డిస్క్వాలిఫై చేసుడేందో సమజ్గానే ముచ్చట. ఇది ఆడికి నెత్తెంటికలు చిన్నగానే కత్తిరించిర్రట, తిండి కూడా తక్కువ చేసిండ్రట, కానీ జోకిస్తే 100 గ్రామ్ ఎక్కువ ఉందట పాపం. Vinesh disqualification is very shocking, and I met Vinesh at the Olympic Village Polyclinic a short while ago and assured her complete support of the Indian Olympic Association, Government of India and the whole country. We are providing Vinesh all medical and emotional support. The Wrestling Federation of India has filed an appeal to UWW to consider the decision to disqualify Vinesh, and IOA is following that up in the strongest possible manner. I am aware of the relentless effort made by Vinesh medical team led by Dr. Dinshaw Patiwala and the Chief Dimission Gagan Naran through the night to ensure that she could meet the competition requirements. బంగారుదో ఎండిదో ఏదో ఒకటి వినేష్ ఫోగట్ మన ఖాతాలో పడ్డట్టే అని దేశమంతా ఆశ పెట్టుకొని ఎదురు చూసింది. కానీ గద్దచ్చి కోడిపిల్లని ఎత్తుకపోయినట్టే ఎత్తుకపోయారు. వీళ్ళు వాళ్ళు కాదు, దేశమంతా నారాజులో పడ్డది ఈ సంగతి ఎరకైన కానుంచి. అటు పార్లమెంట్లో కూడా పంచాయతీ నడిచింది. వినేష్ ఫోగట్కు మేమంతా మద్దతున్నాం, ఒలింపిక్ సంఘ పోళ్లకు మన నిరసన తెలిపాలి అని మోడీ సార్ కూడా చెప్పుకొచ్చిండు. అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా వాకౌట్ చేసి గట్టిగానే లొల్లి చేసిర్రు పార్లమెంట్ బయట. ఇటు మన రెజ్లింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఇండియన్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు ప్రొటెస్ట్ చేసిర్రు. కానీ చేతులుగా అల్లంక ఆకులు పట్టుకున్నట్టు ఏం చేసినా ఏం ఫాయిదా కానొస్తలేదు. మున్పోసారి గిట్లనే క్యూబా బాక్సర్నో ఏమో డిస్క్వాలిఫై చేస్తే వాళ్ళ దేశ పోళ్ళు గట్టిగానే నిరసన తెలిపితే మళ్ళా నిర్ణయాన్ని వాపస్ తీసుకుర్రట. అట్లాగినా మన వినేష్ ఫోగట్ల ముచ్చట్ల గట్ల అయితే ఎంత మంచిగుండు అని అనిపించబట్టిందో వల్ల. తన్నుడు బాబా, తొక్కుడు బాబా, గిచ్చుడు బాబా, రుద్దుడు బాబా, విభూది బాబా, నిమ్మకాయ బాబా, నల్లకోడి బాబా, ఓ ఇట్లా రకరకాల బాబాల ముచ్చట్లు మస్తుగా చెప్పుకున్నాం కదా ఇదివరకు. ఇక ఇప్పుడు మన స్మార్ట్ వార్తలకు గుర్రం బాబాను పట్టుకొచ్చినాం. ఈ గుర్రం బాబా వారు అందరి లెక్క ఆల్తు ఫాల్తు బాబా కాదుల్లో, చాలా స్పెషలిస్టే. చూడురి మరా స్పెషాలిటీ ఏందో. చూసిరా ఎంత స్పెషల్ అపీరెన్స్ ఈ గుర్రం బాబా వారిది. గుర్రం మీద ఊళ్ళే తిరుక్కుంటా ఊళ్ళే ఎవరింట్లో ఎవరికి ఏ గాలి జోకింది, ఎవరికి దయ్యం పట్టింది, ఎవరికి జిట్టి తలిగింది, ఎవరి మీద చేతబడి చేసిర్రో టక్కున కనిపెట్టేస్తాడట ఈ గుర్రం బాబా. ఇంటి ముంగట గుర్రం బాపిండంటే కథం ఆ ఇంట్లో ఏదో ఉన్నట్టేనట.
ఇక అట్లా గుర్రం ఆపంగానే ఇంటోళ్ళు బిందె నీళ్లు పట్టుకొచ్చి గుర్రం కాళ్ళ మీద అడ్డంగా సాకబోసినట్టు అడిగి 2 చేతులు దగ్గర పెట్టుకొని మొక్కి బాబా గారు చెప్పినట్టు తిని ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఎంత ఫీజు అదే ఎన్ని పైసలు పట్టుకురమ్మంటే అన్ని పైసలు పట్టుకొని ఊరవతల పెట్టిన స్పెషల్ క్యాంపు కాడికి పోవాలి. ఇగో ఇట్లా పైసలు కోచిన నిమ్మకాయ ముక్క చేతిలో పట్టుకొని బాబా చెప్పినట్టు చేతులు కాలు తిప్పితే కథం. సోకిన గాలి, తరిగిన జిట్టి, పట్టిన దయ్యం దెబ్బకే ఇడిచిపోతాయట. మహిబాద్ జిల్లా నరసింహులపేట మండలం జయపురం కాడ మొన్న అమాస నాడు స్పెషల్ క్యాంప్ వేసిందట ఈ గుర్రం బాబా. నేను దేశ గురువును అని ఊళ్ళే పెద్ద మనుషులను నమ్మించి లక్షలకు లక్షలు దండకపోదామని మంచిగానే స్కెచ్ చేసినట్టుండు. అగ చూడు వాడు వాని వేషాలు పై నిండా అడ్డం నామాలు గీసుకొని గుర్రానికి కూడా ఎట్ట గీసిండో మందిని నమ్మిస్తందుకు. ఇక వీని వేషం చూస్తే ఊర్ల పంటోళ్ళు అయితే ఒట్టిగానే నమ్మి బోర్ల పడతారని చూసినట్టుండు. నయం ఈ జయపురం ఊళ్ళే గిసుంటి హుషారు పిల్లగాలి ఉండి ఈ గుర్రం బాబా గాని గుండు వల్ల కొడదామని చూస్తే అప్పటికే మూట ముళ్ళ చదువుకొని అవతల పడ్డాడట రాత్రికి రాత్రే. బాబా అనే ఆ వ్యక్తి గుర్రంపై సవారీ చేస్తూ ఇక్కడ తిష్ట వేసినాడు. అమాయక ప్రజల నుండి 500 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు అందిన కాడికి దోచుకొని దేశగురు అనే పేరు చెలాయిస్తున్నాడు. నైటే మధ్యరాత్రికే పరారయ్యిండు. చట్టపరమైన చర్యలు తీసుకొని అమాయక ప్రజల నుండి వసూలు చేసినటువంటి పైసల్ని తిరిగి వారి పైసలు వాళ్ళకి ఇప్పించాల్సిందే కోరుతున్నాను. ముచ్చట పోలీసుల దాకా పోతే గుర్రం బాబా గాని కోసం గాలిస్తున్నారట. ఇదివరకోపారు గిట్టనే 3-4 ఏళ్ల కిందట ఇదే వేషం కట్టి మందిని ముంచుదామని చూసిండు. అటుకేయి దొరకబట్టి దౌడలు వలగొట్టిరట వేరే ఊళ్ళే. ఇక అది మర్చిపోయారు అనుకున్నట్టుండు. మళ్ళా వేషం మోపి చేసిండు. చూడుర్రి ఒక్కోడు ఒక్కో తీరులో ఎసంటి వేషాలు కడుతున్నారు మందిని ముంచతందుకు. మరి మీ ఊరికే ఇట్లా ఏమన్నా స్పెషల్ క్యాంపు పెట్టగల పెడితేగిన మంచిగా సన్మానం చేసి పంపిరు మరి బాబాకు. ఇంట్లో ఈశాన ముళ్ళ కట్టాలి. సైడు ఇల్లు కట్టినప్పుడు కొంచెం పైన కొబ్బరికాయలు మురుకులు అయినాయి, తీసేయమంటారా? అన్నీ తీసి ఐటీ పెట్టుకొని ఆడవాళ్ళు ఈ రోజు నుంచి మా మీద ఉన్న కర్మ నీ మీద పెడుతున్నావు వెళ్ళిపో అని చెప్పి దండం పెట్టుకున్నాం. వామ్మో ఈ దొంగలు పాడుగాను. స్మార్ట్ ఫోన్లల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్లో దొంగతనాలు చేస్తున్నారు కదా. సోలోగా దొంగతనాలు చేసే పద్ధతి పాతపడ్డదని ఫ్యామిలీ టైప్ల సకుటుంబ సపరివార సమేతంగా దోసుకుంటున్నారట గా వికారాబాద్ జిల్లాకెళ్ళి. చూడుర్రి గీ తల్లి బిడ్డలను ఎట్లా లూటి పట్టించిర్రో. ఓరిని దొంగల నోట్ల దుబ్బవయ్యా వీళ్లకు గత్తర తలగా కార్ల లిఫ్ట్ ఇస్తా అని ఎక్కించుకొని నిలుగు దోపిడీ చేసిరట గీ తల్లి బిడ్డలను. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం మీనపల్లి కాడు ఉంటారట గీ మహేశ్వరి వీళ్ళ అమ్మ కాంతమ్మ. సంటి పిల్లని వేసుకొని పక్కూరికి పోదామని ఆటో కోసం ఈ రోడ్డు మీద నిలబడ్డరట. గంతెల్నే కారాపి అమ్మ ఎటు పోతున్నారమ్మా? మేము కూడా అటే పోతున్నాం చెల్లె రా ఎక్కుదురా. ఎంతసేపట్లో నిలబడతారు సంటి పిల్లని వేసుకొని వానమొగలైతుంది మీద రా ఎక్కు అని నమ్మిచ్చిరట. లోపల చూస్తే 2 ఆడోళ్ళు 2 మగోళ్ళు 3 పిల్లలు ఉన్నారట. సరే చూస్తే అంతా ఫ్యామిలీ టైపులనే ఉన్నారు కదా మంచోళ్ళే ఉన్నట్టుర్రు అని నమ్మెక్కిందట ఈ మహేశ్వరి. అవురా మహేశ్వరి అటెనక ఏం చేసిరో చెప్పుకరా. సీట్ బెల్ట్ వేసుకో అంటే వేసుకోవడానికి రాలేదు. అయితే ఒక ఆమె పక్కనున్న నా పక్కనున్న ఆమె డ్రెస్ వేసుకున్నామే కాక ఇంకో ఆమె మొత్తం వేసేసింది. ఇక ఒక ఆమె అక్కడేస్తే నా పక్కనున్న ఆమెని ఇక్కడ కిందికి వేసి గట్టిగా పట్టేసింది. తలకాయ పట్టేస్తే మా మమ్మీ అప్పుడే బెదిరించింది. ఎంటకు మళ్ళీ చూస్తే ఏం చేస్తున్నా పిల్లని ఏం చేస్తున్నా పిల్లని అంటే ఎంటకు మళ్ళీ చూస్తే నేను చంపేస్తాను నీ బిడ్డను చంపేస్తామని బెదిరించింది. ఆడికి మహేశ్వరుల తల్లికి అనుమానం కొట్టిందట వీళ్ళ వ్యవహారం ఏటో ఉందని. కానీ బలిమీటికి ఎక్కించుకొని ముంగట కూసబెట్టుకున్నారట ఈమెను కూడా. వెనుకకు మర్రి చూస్తే నీ బిడ్డను కోస్తాం అని బెదిరించారట. కథమిగా గమ్మన వెనుక తిరిగితే ఒట్టు సీటు బెల్ట్ పెట్టుకోమని బలిమీటికి అనగబట్టి బెల్ట్ పెట్టి 3.5 తులాల పుస్తల తాడు పుట్టుకుని తెంపిరట. సంటి పిల్లతో సహా 3 కిందికి దించి దాంచుకపోయిరట. ఈ పిల్లని తీసి పడేస్తే గుంతలో పడ్డాక కూడా నేను గుట్టి ఇడవలేను. తాడు తీసుకుంటే మన 2 పుస్తకాలు ఇచ్చిపోరా కాలు మొక్తా సార్ 2 పుస్తకాలు ఇచ్చిపోరా అంటే కూడా అట్లనే నన్ను కాలు లేపి పడేసిరు బస్సులు పడేసిరు కథం పోయారు సార్. వాళ్ళ మీద మానువాడ ఎంత పని చేసిరో చూడు బద్మాషోళ్ళు. నవాబ్పేట్ల పిఎస్ లో ఫిర్యాదు అయ్యారట. ఒంటరిగానో అమాయకంగానో కానొచ్చే ఆడోళ్ళను చూసి ఫ్యామిలీ టైప్ల కార్లలో తిరుక్కుంటా సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి దోసుకపోతున్నారట పైలం. మరి మొన్న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఇంట్లో వాడి కిష్కిందకాండ చేసిరన్న వార్త ఒకటి చెప్పుకుంటుంది కదా. షెట్టిడిచిన భూతాలు లెక్క ఇల్లంతా ఎగబడి తిరిగిర్రు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టే చేసిండ్రు. బిర్యానీలు తిన్నారు, పరుపుల మీద బోర్లాడినరు, దొరికినట్టు దోసుకపోయినరు. అయితే ఏమేమి ఎత్తుకపోయినరో మొన్న చక్కగా తెలియలే కానీ ఇగో ఇలా చూపిద్దామని పట్టుకొచ్చినాం. చూసేరా లేకిడోళ్ళ దోపిడి ఎట్లున్నదో. దొరికినంత దోసుకో దోసినంత దాసుకో అన్నట్టే బంగ్లాదేశ్ ప్రధాని బంగ్లాలకి వెళ్ళి ఏమే దోసుకపోయిర్రో చూడు మొన్న.
ఇగో బుక్కులు, ఫ్యాన్లు, కుర్చీలు, సోఫాలు, అగో గ్యాస్ పొయ్యి, భగోన్లు కూడా ఉన్నారా. కానీ టేబుల్ ఫ్యాన్లు, చెట్ల కుండీలు, అబ్బో ఇక వీడైతే బట్టల మూటే వేసుకపోతుండగా. కారు టైర్లు, టీవీ, సీలింగ్ ఫ్యాన్లు, ఏసీ కూడా, సూట్ కేసులు, టేబుల్ ల్యాంపు, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్. ఓరి వీళ్ళ దోస్కం సల్లగుండు. ఇక వీడొక హంసను, వాడొక మేకపిల్లను. ఇక వీడేమో చీర ఎట్లా చుట్టుకుండు చూడు, వాడేమో జాకెట్ పట్టుకొని పెడుతుండు. ఊరి మీ లేకి మొక్కలు పాడైపోను. షెడ్డీలను కూడా ఇడవరారా సన్నాసులారా, దొరికిందే సందన్నట్టు దోసుకపోయారు ఇట్లా. ఈ చిల్లర దొంగ సన్నాసుల ముచ్చటేమో గానీ దినం ఇంత సీరియస్ నడుస్తుంది ఆడ పరిస్థితి అయితే. అన్నట్టు బంగ్లాదేశ్ ప్రజెంట్ పొజిషన్ అంతా పరిశ్రమలో పడ్డది కదా. వాళ్ళతో మనకు వచ్చింది లేదు పోయింది లేదు, గాళ్ళ ముచ్చట ఎందుకు ఊకే అని కొంతమందికి అనిపిస్తుండొచ్చు. కానీ వచ్చేటి పోయేటి చాలా ఉంటాయి వాళ్ళతోటి. ఏదో ఎందుకు గీ ఉల్లిగడ్డల ముచ్చటే తీసుకోరాదు, 100 కోట్ల రూపాయల లాస్ అవుతుందట మన దేశపోళ్లకు. ఎంకి పెళ్లి కాదు గాని ఎంకి సావు సూత సుబ్బి సావుకు వచ్చింది. బంగ్లాదేశ్ లో నడుస్తున్న హింసాకాండ ఏవట్టిగా మహారాష్ట్ర నాసిక్ పట్నంకి వెళ్ళి బంగ్లాదేశ్ కు ఎక్స్పోర్ట్ కావాల్సిన ఉల్లిగడ్డలు, దానిమ్మ పండ్ల ట్రక్కులన్నీ సమ్మె చేస్తున్నట్టు, భారత్ బంద్ అయినట్టు ఎట్లా అయిపోయినాయో చూడు. 100 కొద్ది ట్రక్కులు, అందులో 1000 టన్నుల ఉల్లిగడ్డలు, దానిమ్మకాయలు ఉన్నాయట. ఎంత లేదన్నా 60-70 కోట్ల మాలుందట. 2 దేశాల నడుమ రాకపోకలు, ఎగుమతులు, దిగుమతులు అన్ని బంద్ పెట్టేటాలకు బార్డర్లో ఆగిపోయినాయి బండ్లన్నీ. ఓ దిక్కు వానలేమో దంచి కొట్టబట్టే ఉల్లిగడ్డలకు నీళ్లు తగిలినా కష్టమేనా. ఎక్కువ రోజులు మూసిపెట్టినా మురిగిపోతాయి. గాలికి పెడితేనే ఖరాబ్ కాకుండా పంచుకుంటాయి ఉల్లిగడ్డలు. ఇటు నాసిక్ మార్కెట్లకు ఉల్లిగడ్డలు రాక కూడా తక్కువ ఉడుతోని మార్కెట్ సుతా బంద్ పెట్టిరట. ఎట్లయినా వానలకు ఉల్లిగడ్డలు వచ్చి తక్కువ అవుతుంది కాబట్టి అటు ఓవలసిన ఉల్లిగడ్డలను ఇటు మలుపుతారో, లేదంటే ఓ 4 రూపాయలు ఎక్కువ రేట్ వస్తుందని చల్లబడేదాకా చూసి అట్టే కొంట పోతారో చూడాలి. కానీ పక్కోళ్ళ ఇంట్లో పంచాయతీ అయితే మనకు అంటుకున్నట్టే ఉందిగా ఈ పంచాయతీ చల్లగుండా. మొన్నగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న సినిమా షెట్టు కాలం చేసింది అని ఒక ముచ్చట చెప్పుకున్నాం కదా మన వార్తల్లో. కానీ ఆగిపోయిన గుండెను సిపిఆర్ చేసి మళ్ళా కొట్టుకునేటట్టు చేసినట్టు కూలిపోయిన ఆ సినిమా షెట్టుకు మళ్ళా పానం పోస్తారట సైంటిస్టులు. అందరు వచ్చి చూసి ఎట్లా బతికేయాలనో ఆలోచిస్తుర్రట. అరే వా, పోయిందనుకున్న సినిమా చెట్టు పానాలను మళ్ళా వాపస్ గుంజుకొచ్చే పనులు పడ్డారు కదా పశ్చిమ గోదావరి జిల్లా అడవి శాఖ అధికారులు. అదే మొన్న కొవ్వూరు మండలం కుమారదేవంలో ఉన్న ఈ సినిమా చెట్టుకు ఆవుసు తీరిందని ఒక వార్త చెప్పుకుంటాం కదా, కూలిపోయిందని. 150 ఏళ్ల కిందటి చెట్టు ఇది. 50 సినిమాల దాకా షూటింగ్ దీని కిందనే జరిగిందట చుట్టుముట్టు. అసంటి చెట్టు కూలుడితోని చాలా మంది చెట్ల ప్రేమికులు హట్ అయినట్టుర్రు. అందుకే ఆగిన గుండెకు సిపిఆర్ చేసి మళ్ళా తిరిగి పానం పోసినట్టే ఈ చెట్టును మళ్ళా బతికిచ్చే పనులే పడ్డరు. అంటే మొత్తం కాలం చేయకుండా కొనపానంతోనే ఉన్నట్టుంది. ఇంతకసలు చెట్టు ఎట్లా కూలింది, ఏర్లు బతికే ఉన్నాయా, కొమ్మలు పచ్చగానే ఉన్నాయా, మళ్ళా ఎట్లా బతికి వస్తుంది, ఇక్కడనే పెట్టాలనా తీసి పక్కకు పెట్టాలనా అని ఇట్లా మొత్తం ఎంక్వైరీ చేసిర్రు అధికారులు. భూగర్భ శాస్త్ర సైంటిస్టులకు చూపెట్టి సైంటిఫిక్ పద్ధతిలో చెట్టుకు పానం ఎట్లా పోయేస్తుందో చూస్తున్నారట. ఇక సినిమా చెట్టుకు పానం పోసేందుకు మేము కూడా సాయం చేస్తామని బయటి దేశాలలో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా మాటిస్తున్నారట. మరి గట్టిగా అనుకుంటే ఏదన్నా అవుతుంది అన్నట్టు కూలిపోయిన ఈ చెట్టు మళ్ళా మునుపటోలే పచ్చగా కలకలలాడేటట్టు తిరిగి బతకాలే. మళ్ళా సినిమా షూటింగ్లు కూడా జరగాలని మనం కూడా కోరుకుందాం. రోడ్ల మీద మనం చూస్తుంటేనే కండ్ల ముంగట్నే ఒక లారీకి ఒక పాల ట్యాంకర్కు టక్కరైంది. పాల ట్యాంకర్ డ్రైవర్కు మస్తు దెబ్బలు తాకినాయి. ట్యాంకర్ వలిగిపోయి పాలన్నీ నేల పాలవుతున్నాయి. అది చూసిన మీరు ఏం చేస్తారో వల్ల 108కు ఫోన్ చేసి డ్రైవర్ను కాపాడతారా, లేదంటే ట్యాంకర్లకి వెళ్ళి గారిపోతున్నా పాలను కాపాడతారా? ఏమో మీరేం చేస్తారో కానీ ఇగొగ్గి వీళ్ళంతా రోడ్డు పాలవుతున్న పాలనైతే మస్తు కాపాడిర్రు. కావాలంటే చూసిరా పోర్రి. NH24 ABS के सामने
ఆ ఎవలుల్లా లోకంలో మానవత్వం మంట కలిసింది, మంచితనం అనేదే లేకుండా అయిపోయింది అనేటోళ్ళు ఇక వీళ్ళని చూసి తెలుసుకోర్రి ఎంత మానవత్వం చూపెడుతున్నారో. పాలను నీలపాలు కాకుండా కాపాడుతందుకు ఒకరితోని ఇంకొకరు సహకరించుకుంటా పోటీ పడి ఆదుకుంటున్నారు. ఆగో డబ్బాలు, క్యాన్లు, కూల్ డ్రింక్ బాటలు, ఆఖరికి కవర్లు కూడా పట్టుకొచ్చి మరీ కాపాడుతున్నారు పాలను. చూసిరా మానవత్వం ఎట్లా పొంగి వర్లుతుందో. ఎంత మంచోళ్ళు కదా. యూపీ రాష్ట్రం గజియాబాద్ పట్టణంలో నేషనల్ హైవే మీద ఈ ట్రక్కుకు పాల ట్యాంకర్కు టక్కర్ అయితే ట్యాంకర్ డ్రైవర్ జీవిడిచినట. ఇక ట్యాంకర్ డ్రైవర్ ఉన్నడా పోయిండా అని ముంగడికి తొంగి చూసే రిస్క్ కూడా చేయకుండా మొదలైతే కారిపోతున్న పాలను కాపాడే పనిలే పడ్డరు ఈ అన్నలంతా. ఇక ఇంత మంచి వాళ్ళని పట్టుకొని కక్కుర్తిగాళ్ళు, స్వార్థపరులు అని ఆడిపోసుకుంటున్నారట ఇది చూసిన వాళ్ళంతా. ఉంటారు ఇసొంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కాలం గిట్లా కింద మీద అవుతున్నట్టుంది కదా. అప్పుడప్పుడు కొన్ని యాక్సిడెంట్లు జస్టులో మిస్ అవుతుంటాయి చూడు. సావంచుల్లాక పోయి ఎమబట్టులకు మస్కా కొట్టి మళ్ళీ వాపస్ వస్తుంటారు కొంతమంది. అగో అసొంటోళ్ళే ఉన్నట్టున్నారు ఈ ఆర్టీసీ బస్సుల ప్రయాణం కట్టిన వాళ్ళు. ఎంటిక మందంలా ఎట్లా మిస్ అయిందో చూస్తే అమ్మో అని నోరెళ్ళ పెడతారు. మరి కొడుక చూసిర్రా ఎమబట్లకు ఎట్లా పని తప్పించిండో ఈ లారీ డ్రైవర్ ఎవరో గాని. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కాడ నిర్మల్ ఎక్స్ రోడ్ మీద అయింది మొన్న. ఈ ఎదురుగా ఏమన్నా వస్తుందా అని అటుకే కన్నెత్తి కూడా చూడనట్టుండి ఆర్టీసీ డ్రైవర్ అన్న. ఈ ఒడొత్తు నాకేంది అన్నట్టే రయ్యన పోయిండు. నయ్యం ఎటు కాకుండా నడిమెట్లు ఆపకుండా అట్టనే పోయాడు కాబట్టి ఇంచు మందంలో యాక్సిడెంట్ మిస్ అయింది. అదొక్క మంచి పని చేసిండు, లేకుంటే ఇంత ఆగమవు. మరి ఏం కొంపలంటకపోతేనే ఇట్లా నడిపిండో ఆ డ్రైవర్ ఎవరో గానీ. మరి ఆర్టీసీ బస్సు అంటే బ్రేకులు వాడొద్దా? ఒకరు ఆర్టీసీ బస్సుకు ఎదురొచ్చినా, ఒకరికి ఆర్టీసీ బస్సు ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్ అన్నట్టే ఉంది ఆర్టీసీ బస్సు నడిపేట ఆయన కథ. అసలు ట్రాఫిక్ వాళ్ళు అప్పుడప్పుడు మందికి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడుతుంటారు కానీ ఫస్ట్ అవేర్నెస్ కావాల్సింది ఆర్టీసీ డ్రైవర్లకే అని సోషల్ మీడియాలో మస్తు వేసుకుంటున్నారు చూసిన పబ్లిక్ అంతా. ఆ టైంకు ఆర్టీసీ బస్సులో కూర్చున్న వాళ్ళందరికీ భూమి మీద బిర్యానీలు బాగానే బాగున్నట్టున్నాయి కదా. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి సొంటోడే పోయేటప్పుడు 2 ఖాళీ చేతులు లావట్టి నేను ఎంటగొంట పోయేదే ఏం లేదు అని సింబాలిక్గా చెప్పుకుంటా పోయిండట. అంటే ఎంత కష్టపడి సంపాదించినా, ఎంతమంది పొట్టగొట్టి పోగేసినా, ఎంత కలిసొచ్చిన సొమ్ము కూడబెట్టినా లాస్ట్కు ఒట్టి చేతులతోనే పోవాలన్నట్టు ఎవరికైనా గదే గదిగా. ఈ సంగతి సమజ్గాక ఎసోంటి నేరాలు ఘోరాలు చేస్తుంటారో చూడు కొంతమంది. పైసలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ పానం పోతే మళ్ళీ వాపస్ రాదు అని అందరూ మునుపు. కానీ నిన్నయాల మనుషుల పానాల కంటే పైసలకు భూములకే ఇలువ ఎక్కువైంది. సొంత మనుషుల నడుమనే కుంపటి పెడుతున్నాయి పొలం జాగలు పైసలు. ఇగో 10 గుంటల జాగ కోసం పెట్రోల్ పోసి సంపదమని చూసిరట మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటలుండే గీ బుర్ర లక్ష్మక్కను. ఇంట్లో మంచం మీద వండుకుంటే కిటికీలకెళ్ళి పెట్రోల్ చల్లి పుల్ల గీకేసిరట. ఈమె దగ్గర చుట్టపోలే బెడ్ చూడు ఎట్లా కాలిపోయిందో. పెట్రోల్ పోసి పుల్లగిరి వేసిండు. నేను రగ్గు కప్పుకొని ఆడికిడికి రగ్గు కప్పుకొని వన్నా ఇట్లా చెంప మీద పడ్డది. చెంప మీద పడంగానేమో చల్లగా అయిందని లేచి చూస్తాకల్లి నీడ మనిషిది కొట్టింది. మనిషిది కొట్టంగానే ఇట్లా జరగబోయి కిందికి పడ్డా. పడిగా రగ్గు ఇడిచిపెట్టి ఆడ కిటికి కాడికెళ్ళి చూస్తే పుల్లగిరి వేసిపోతుండు. అగనట అదృష్టం బాగుండి కప్పుకున్న చెద్దర్లకెళ్ళి ఓ సుక్క పెట్రోల్ గారి చెంపకు చల్లగా తలిగితే మేలుకొచ్చిందట. పెట్రోల్ సుక్కే అమృతం సుక్క లెక్క పానం కాపాడిందన్నట్టు. ఏం దాని లేచి చూస్తే పెట్రోల్ తలిగిందట. పక్కకు జరిగితే మంచాలకెళ్ళి కింద పడ్డదట. పక్కకు జరగబోయి కిందికి పడ్డా. కిందికి పడంగానే పక్కకు పుల్లగిరి అందులోకెళ్ళి వేసి ఇటు వచ్చిండు. నేను ఆ కిటికాడికి పోయి చూస్తే ఇడికెళ్ళి ఒక్క ఆయన పోతుండు. ఆడ ఇద్దరు పడ్డారు. గుర్తుపట్టిన నాగరాజు, సత్యనారి, రమేష. మరి ఎవరిట్లా చేసిన వాళ్ళు ఎందుకనంటే బుర్ర లక్ష్మక్క ఇంటి ఆయన అప్పట్లో ఇళ్ళ రికమొచ్చిండట. 10 గుంటల జాగా ఈమె పేరు మీద రాపించుకుందామని పగబట్టి మేనల్లుని వరుసయ్యేటోళ్ళు, కొడుకుల వరుసయ్యేటోళ్ళే 3 గూడొచ్చి అదుమరాత్రి వచ్చి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి సంపచూసిరట. వాళ్ళేనా చూసినవా గుర్తుపట్టినవా అంటే కరెక్టే వాళ్ళే అని అంటుంది. ఇక నర్సాపూర్ పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిందట గాని అంత చీకట్ల వచ్చిన వాళ్ళు వాళ్ళే అని గుర్తుపట్టిందంటే అక్క నజర్ చాలా షార్పే ఉన్నట్టున్నది.
కానీ చెద్దర్లకెళ్ళి ఆ పెట్రోల్ సుక్క గారి చెంప మీద పడకుంటే ఎట్లుంటుండే ఏమపో నెరి అధ్వానం తయారైతున్నారమ్మా మరి పోయేటప్పుడు ఏంటేమన్నా గుంట వదమని చూస్తారో ఏం పాడో సమజ్ కాదు ఇవి స్మార్ట్ వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండుర్రి TV9